కొంతమంది పార్లమెంట్ లో మేము దీన్ని స్వీకరించము అని చెప్పి దానికి అగేన్స్ట్ గా ఓటేసిరు. అట్లాంటి నాయకులందరినీ నేను ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు దానికి సవరణ చెయ్యొద్దు అని చెప్పి మీరు అన్నవాళ్ళు మళ్ళా ఆ రోజు వక్ఫ్ బోర్డు దగ్గర అన్ని లక్షల ఎకరాల భూములు ఉంటే మళ్ళీ ఎందుకు ముస్లిం సోదరులకు ఇవ్వట్లేదు? ముస్లిం సోదరులకు మంచి చేయడానికి ఎందుకు వాడట్లేదు? హిందువులకు ఇయ్యమని నేను అడగట్లేదు. హిందువులకి అందులోకెళ్ళి ఒక్క ఇంచు భూమి కూడా ఇవ్వకండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకండి, ఒక్క అన్నా పైసా కూడా వాళ్ళకి ఇవ్వకండి. కేవలం పేద ముస్లిం ప్రజలకు స్కూళ్లు కట్టియండి, కాలేజీలు కట్టియండి, ఆసుపత్రులు కట్టియండి, స్టేడియంలు కట్టియండి. మళ్ళీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు కూడా ఏ రోజన్నా ఏదన్నా ప్రజావాణిలనన్నా ఎక్కడికన్నా పోతే పాపం ముస్లిం ప్రజలు లేడీస్ అందరూ వచ్చి పిల్లలను ఎత్తుకొని వచ్చి వాళ్ళు అంటారు, మేము ఒక్కొక్క చిన్న చిన్న రూమ్లల్లా 10-15 మంది బతుకుతున్నాము, 8 మంది పిల్లలు మాకు, మా పిల్లలందరూ బతకాలి, జీవనోపాధి కలగాలి కాబట్టి మెకానిక్ల గాల కూరగాయలు పండ్లు అమ్ముకుంటున్నారు, మాకు కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు అని చెప్పి వేడుకుంటున్నారు.